హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బాంబీ ద రికార్డింగ్. ఏదో మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికార్డింగ్ తర్వాత ఈ పేరు మళ్ళీ వినడం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మూవీ రన్ టైం చాలా తక్కువ, 1:15 అయిపోయింది. మరి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక బ్రిటిష్ ఇండిపెండెంట్ హారర్ ఫిలిం. ఇందులో బాంబే అనే ఒక జింకపిల్ల ఉంటుంది. తన తల్లిని ఒక ఫ్యామిలీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. మరి ఈ జింకపిల్ల ఎట్లా ప్రతీకారం తీర్చుకుంటుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ సేఫ్గా ప్రాణాలతో బయటపడతారా లేదా అనేది స్టోరీ. మరి మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం, ఈ మూవీ నేను ఇంతకు ముందే చూసా, బట్ బాగోలేదని రివ్యూ చేయలేదు. దీన్ని హర్రర్ ఫిల్మ్ అంటారు కానీ ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. మంచి కాన్సెప్ట్ని చెడదొబ్బరు భయ్య. రాడ్ సీన్స్తో నాకైతే నచ్చలే. లో బడ్జెట్ మూవీని సపోర్ట్ చేద్దామన్నా కానీ కష్టం. మూవీ స్టార్టింగ్లో ఒక యానిమేటెడ్ రూపంలో ఒక స్టోరీని చూపిస్తారు. అది కనెక్ట్ అయ్యిద్ది, తెలిసిందైనా సరే. మనుషులు అడవులను నరికేస్తూ జంతువుల్ని చంపేస్తూ ఇట్లా ఆ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసిన. అంటే జింక అనేది చాలా అమాయకపు జీవి. అలాంటి యానిమల్తో రక్తపాతం చేయించడం, అది వేరే వాళ్ళ మీద అటాక్ చేసి చంపాలి, అది అంత సెట్ అవ్వలేదు. ఒక మాన్స్టర్లా జింకని చూపించడం బాలే. బాంబే అనే పేరు డిస్నీలో ఒక క్యారెక్టర్ వాడుకున్నారనమాట. ఈ సినిమాలో ప్లస్ల కన్నా ఎక్కువ బొక్కలే ఉంటాయి. ఒక్క సీన్ మాత్రం నచ్చుతుంది. ఆ ఫ్యామిలీ అంతా కార్లో వెళ్తుంటే అది పరిగెత్తుకుంటూ చేస్తుంది అంతే. అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ సీన్ అయిపోద్ది అంతే. తర్వాత ఏ ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. అసలు థ్రిల్లింగ్ లేదు, ఏం లేదు. ఇంకొక బ్యాచ్ ఉంటారు, అడవిలో తిరుగుతుంటారు, చేసేదేముండదు, పీకేదేముండదు. వాళ్ళు చనిపోవడం కూడా చాలా సిల్లీగా. ఈ జింక వీళ్ళ ఫ్యామిలీది అటాక్ చేసి వాళ్ళ ఇంటికి రావడం, వీళ్ళు తప్పించుకోవడం, ఇట్లా కొన్ని సీన్స్ చూపించినా సరే అవేం బాగలేవు అసలు. రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్. లో బడ్జెట్ మూవీ. ఆ జింక సీజీ అక్కడక్కడ బాగుంటుంది, అక్కడక్కడ బాగోదు. యానిమేషన్ బొమ్మలా ఉంటుంది. మొత్తం మూవీ ఒక నైట్లోనే జరుగుతూ ఉంటుంది. నైట్ టైం సినిమాటోగ్రఫీ బాగున్నా సరే ఒక సర్వైవల్ ఫిల్మ్లో ఉండాల్సిన థ్రిల్లింగ్ అయితే లేదు. ఎక్కడైనా జింక స్లోగా పరిగెడద్దా భయ్య, అట్లీస్ట్ కారు కన్నా వేగంగా పరిగెత్తగలదు కదా, దానికన్నా స్పీడ్. ఇంకా ఇందులో అట్లా జరగదు. ప్రమాదాలు ఉంటాయి. కారు అద్దాలు పగలగొట్టలేరు ఈజీగా ఉన్నా సరే. అనుకున్న టైంకే కారు ఆన్ అవ్వదు. ముసలమ్మ ఈజీగా తప్పించుకోవడం. ఇంకొకసారి బాంబు ఇంటికి వచ్చి ఎదురుగా ఉన్నా సరే ఆ ముసలమ్మను చంపదు. ఆ కుర్రాడు ఎందుకు ఆందోళన చేస్తాడో వాడికే తెలియదు. ఇంకా దొంగల బ్యాచ్ అడవిలోకి వెళ్ళి ఏం పీకుతారు. ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. లో బడ్జెట్ మూవీ. టెక్నికల్ క్వాలిటీస్ మాత్రం నచ్చాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఫైనల్గా ఈ బాంబే మాత్రం మనకి పెద్ద బాంబే భయ్య. రేటింగ్ 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.